తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రామిశెట్టి రంగారావు అను నేను తెల్లపూడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘమునకు చైర్పర్సన్ గా ప్రమాణం చేయు సందర్భంగా నేను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవలు చేయగలవాడనను మరియు సంఘం యొక్క అభివృద్ధికి అహర్నిశలో కృషి చేయగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మరి మన తెల్లపూడి సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి కామశెట్టి రంగారావు గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి మరి నా ఆత్మ బంధువులు మీరందరూ, నేను ఇక్కడ కేవలం అధికారినే కాదు, నేను మీ బంధువుని కూడా. మీరు కూడా కేవలం ప్రజలే కాదు, మరి నాకు అత్యంత సన్నిహితులు. మరి మీతో నా ప్రయాణం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఈరోజు మనకి రంగారావు గారు చైర్పర్సన్ గా మరి ప్రమాణ స్వీకారం చేశారంటే అది డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క కృషి వల్లనే, ఆయన యొక్క ఆశీస్సుల వల్లనే. మరి ఇక్కడ ఉన్న ఏ మొక్క నాటినా అది చాలా పెద్ద వృక్షంగా ఎదుగుతుంది. ఎందుకంటే ఈ నేలలో అటువంటి చేవ ఉంటుంది. అదేవిధంగా ఈ మొక్కల్ని పెంచేటువంటి ఒక కాపరి మరి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ప్రతి ఒక్కరు ఎదగాలని, తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా పచ్చగా ఉండాలని, అందరూ ఎదగాలని నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తుల్ని ఎంచుకుంటారు. ఆయన లాభాపేక్షలు లేకపోతే ఇతర ఆపేక్షలు ఉన్నవారిని ఆయన ఎంచుకోడు. మరి ఇక్కడ అయ్యప్ప నాయుడు గారు వాళ్ళ కుటుంబం చాలా పెద్ద ఎత్తున గ్రామ అభివృద్ధి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా చక్కని కృషి చేస్తున్నారు. మరి ఆ కుటుంబాన్ని ఒక మంచి స్థితిలో నిలపాలని చెప్పి ఈరోజు రంగారావు గారికి ఈ యొక్క ప్రెసిడెంట్ పదవిని, అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. మరి వారు ఖచ్చితంగా చక్కని సేవలు అందిస్తారు, నిస్వార్థంగా అందిస్తారు. ఈ సొసైటీని లాభాల బాటలో పట్టిస్తారు. ఈ సొసైటీ ద్వారా రైతులకు అందించవలసినటువంటి అనేక సేవల్ని, మరి రైతులంటే లోన్లు తీసుకుంటారు, ఎరువులు తీసుకుంటారు, ధాన్యం సేకరణ వారి ద్వారా చేస్తారు. వీటన్నిటిలో కూడా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా చేయాలి. ఖచ్చితంగా తెల్లపూడి సొసైటీ అంటే చాలా ప్రాముఖ్యమైంది. మరి అదేవిధంగా తెల్లపూడి గొప్పతనం ఏంటంటే వీళ్ళందరూ చాలా రాజకీయంగా వైరుధ్యాలు ఉన్న ప్రజలుగా అందరూ గ్రామాభివృద్ధికి అందరూ కృషి చేస్తుంటారు. ఇక్కడ ప్రజల్ని, అధికారుల్ని చాలా చక్కగా ఆదరిస్తారు. ఇక్కడికి వస్తే కాసేపు ఉండాలి, కాసేపు వెళ్తే గడపాలనిపిస్తుంది. ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రేమగా సొంత కుటుంబ సభ్యులాగా చూస్తారు. దానివల్ల తెల్లపూడికి నాకు కూడా మంచి అనుబంధం. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఇంచుమించు గంట 2 గంటలు స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. మరి మీలో కలిసిపోయి అలా ఉండటం వల్ల మరి మీరు మాకు ఆ విధమైనటువంటి ఎనర్జీని మీకు అందిస్తారు. మరి అదేవిధంగా మన రంగారావు గారికి కూడా మనం ఆ చక్కటి సహకారాన్ని అందించాలి. మరి మీ తెల్లపూడి యొక్క అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకొని వారికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా